मैंने प्यार किया हम दिल दे चुके सनम प्यार किया तो डरना क्या दिल वाले दुल्हनिया ले जाएंगे दिल जले तो दुनिया को जला दूंगा अगर पलट के देखे तो दुल्हन बना दूंगा आगो ఏంది పిల్లగా పెయ్యి అంత ఎట్టున్నది పిసపిసగా మాట్లాడుతున్నావు అని నా మీదకి గరానికి రాకుండ్రి ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట జరంతా అలాగూ ముచ్చటనే చూస్తే మీరు కూడా గిదేం పోయే కలవరా వారని చెప్పి నాకంటే ఎక్కువ పగ్గా మీరే ఫైర్ అవుతారు కావాలంటే చెప్పుడు ఎందుకు మీరే చూడుండ్రి. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డరు ఒకటయ్యిండ్రు. మైనే ప్యార్కిగా నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా జీవితం, నువ్వు నేను ఇద్దరం కలిస్తే అన్న విధంగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారయ్యా. సరే పెళ్లి అనేది ఇవాళ రేపు కామను ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సరే వీళ్ళిద్దరు చేసుకున్నట్లల్లా ఏమయ్యా గొప్పతనం అని అంటారా? వీళ్ళు పెళ్లి చేసుకున్నది మామూలు లవర్స్ కాదు. ఒక పెద్ద ప్రొఫెసర్ మేడము, ఒక కిందనున్నటువంటి చదువులు నేర్చుకునే స్టూడెంట్. క్లాస్ రూమ్ లో అందరి ముంగట వీళ్ళిద్దరు ఇట్లా దండలు మార్చుకొని ఫోటోలకు పోజులు ఇచ్చేసరికల్లా అక్కడ ఉన్నటువంటి మిగతా స్టూడెంట్స్ అందరు నోరెళ్ళ పెట్టబట్టినరట. ఇది ఎక్కడ కదరు మన క్లాస్ పిల్లలకు వీళ్ళు లైనేజ్ పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే ఏకంగా ప్రొఫెసర్కే గాలం వేసిండు అంటే మార్కులు కొట్టేద్దామనా పిరిలా అని చెవులు కొరుకుంటున్నారట ఈ ముచ్చటరికైనా అక్కడ కాలేజీ స్టూడెంట్స్. ఇంకా అంతనే కాదు, వీళ్ళ పెళ్లికి ముగ్గురు పెద్ద మనుషులు కూడా సాక్షి సంతకాలు పెట్టి పెళ్లికి పెద్ద మనుషులు అయ్యిండ్రయ్యా. ఇక వీళ్ళు ఇట్లా బొట్టు పెట్టుకొని దండలు మార్చుకొని ఇద్దరు ఒక్కటయ్యి పెళ్లి చేసుకున్నామనేది ఎట్లయితే వీడియో అనౌన్స్ చేసి విడుదల చేసిందో ఇక ఇది ఆయంత యూనివర్సిటీ పెద్ద సార్లకు తెలిసింది. ఇక బాగా గాలం అయ్యి అసలు ఏం కథ ఏంది, క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్నాడు ఎక్కది, ప్రొఫెసర్ ను స్టూడెంట్ పెళ్లి చేసుకున్నాడు ఎక్కది, పోనీ స్టూడెంట్ కంటే చిన్న పొలగడవానికంత తెలివి లేదు, సరే ఏదో అజ్ఞానంలో ఉన్నాడని అనుకోవచ్చు. చదువులు చెప్పి సైకాలజీ విభాగంలో పనిచేసి ఈ ప్రొఫెసర్ అమ్మకి ఏమైంది, ఈ ప్రొఫెసర్ అమ్మను సెలవులకు పంపించి గట్టి చర్యలే తీసుకోవాలని చెప్పి యూనివర్సిటీ పెద్ద సార్లు బాగానే ఆలోచన చేస్తున్నారట. ఇక పశ్చిమ బెంగాల్ అయినటువంటి ఈ టీచర్ అమ్మ స్టూడెంట్ పెళ్లి ఏదైతే ఉన్నదో ఇది పెద్ద దుమారానికే దారితీస్తున్నదిలా. ఇక పెళ్లి కూతురు పేరు తెలియదు కానీ పెళ్లి కొడుకు పేరు మాత్రం పక్కా ఎరికైంది, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ మేడం పాఠాలు చెప్తుండగా సైకాలజీ ట్రైనింగ్ లో ఉన్నాడట ఈయనే. అట్లా ప్రొఫెసర్ గా వచ్చినటువంటి మేడం స్టూడెంట్ నే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది ఈ ముచ్చట, ట్రెండింగ్ లకు పోతున్నది, జపాన్ రైలు కంటే ఈ స్పీడ్ లో పోతున్నది అయ్యా ఈ ముచ్చట. ఇక ఈ జంట విడుదల చేసినటువంటి ఈ వీడియో మీద సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే మస్తు ఫైర్ అవుతున్నారు. అయినా ఇది ఎక్కడ అర్థమైన కథలు, అసలు లోకం పోకడ ఏటిపోతుందో ఏం అర్థమైతలేదు. అయినా చదువులు చెప్పే గురుస్థానంలో ఉన్నటువంటి మేడం స్టూడెంట్ ను పెళ్లి చేసుకుంటూ అవ్వా ఇదెక్కడి చిత్రం నాయన, కలియుగం అంటే ఇదే అని చెప్పి నోరెళ్ళ పెడుతున్నారు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. చూసిండ్రు కదా మన ధమాకా ఆర్తలు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని నేను మళ్ళా కలుతూనే ఉంటా, చూస్తూనే ఉండుండ్రు అప్పటిదానిక మన మెగా9 టీవీని అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయి కాబట్టి మీకు దండం పెడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోడు అమ్మతోడు అస్సలే మర్చిపోకుండ్రి. ఉంటాం మళ్ళా.